గోదావరిఖని గంగానగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఒకే స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బుధవారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్తో కలిసి రిబ్బన్ కట్ చేసి పాఠశాలను ప్రారంభించారు. అనంతరం ఇంటర్నేషనల్ స్థాయిలో అధునాతన హంగులతో రూపొందించిన పాఠశాల ఆవరణను, క్లాస్ రూమ్లను పరిశీలించారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న విద్యా సదుపాయాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి విద్య మూలాధారమని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో విద్యాసంస్థలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. విద్యార్థులకు న్యాయమైన విద్యను అందిస్తూ ఇక్కడ తల్లిదండ్రులకు అనువుగా ఫీజులు ఉండేలా చూడాలని స్కూల్ యాజమాన్యాన్ని కోరారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణతో పాటు ఆధునిక విద్యను అందించాల్సిన బాధ్యత విద్యా సంస్థలపై ఉందని తెలిపారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేస్తే జీవితంలో విజయాలను సాధించగలరని ఆకాంక్షించారు. రామగుండం చరిత్రాత్మకమైనటువంటి ప్రాంతం. కొందరు నిర్లక్ష్యంతో అక్కడ ప్రైవేట్ సెక్టర్స్ కూడా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది, కార్పొరేట్ సెక్టర్ డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక గొప్ప డైనామిక్ డిసిషన్ వచ్చిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మహేంద్ర, యు ఆర్ టేకింగ్ ఎ బిగ్ రిస్క్. ఇట్స్ నాట్ ఎ ఈజీ జాబ్, ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్ టు మెయింటైన్ ద స్కూల్, టు మెయింటైన్ ద స్టాండర్డ్, టు మెయింటైన్ give good personality development or whatever, skill development. This is a very big task. All the best, your team, and I am really congratulated completely your family, our family, all the best. అంటే అంత గొప్ప వ్యక్తి మన భారతదేశంలో ఉండడము చాలా మనం అదృష్టంగా భావించాలి. మన రాష్ట్రపతిగా కూడా పనిచేస్తారు. వారి గురించి వారి యొక్క ఎడ్యుకేషన్ ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన గోదావరికి నగరం లోపల ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్కూలు రావడం చాలా మన అదృష్టంగా భావిస్తాం. స్కూల్ అంటే నేను ఏమంటానంటే మీరు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కానీ నేషనల్ స్టాండర్డ్ కానివ్వండి, ఏ స్టాండర్డ్స్ అయినా, స్టేట్ లెవెల్ స్టాండర్డ్స్ కానీ, సిబిఎస్ఈ స్టాండర్డ్స్ కానివ్వండి, డిసిప్లిన్ అనేది ఫస్ట్ నేర్పించాలి. డిసిప్లిన్ అనేది నేర్పించినప్పుడే మీరు ఎంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినా కూడా ఫస్ట్ మనిషి యొక్క ఏవైతే విద్యార్థి ఉంటాడో ఆయన జీవన విధానాన్ని నేర్పించాలి, పాటించాలి. ఎక్కువ సమయం తీసుకోకుండా వాస్తవంగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఈ 4 ఏవైతే విషయాలు ఉన్నాయో మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్కూల్స్ లో ఈ 4 మెయింటైన్ చేస్తే వాళ్ళ జీవితాలు ఇంటర్నేషనల్ కాదు ఇంకే స్థాయిగా కూడా వాళ్ళకి ఎదుగుతాయని నేను ఆశిస్తూ. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, పాఠశాల నిర్వహణ బాధ్యులు బల్మురి అమరేందర్రావు, మహేందర్రావు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, గోదావరిఖని మరియు ఎన్టీపీసీ ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని సాధించింది. మా విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో మెరిసి పాఠశాల ప్రతిష్టను మరింత పెంచారు. బి శివకేశవ 577, ఏ కేదరేశ్వర్ 574, జి అమూల్య 571, ఎస్ ఆరాధ్య 570, బి హర్షిత 569, ఎన్ శ్రీహరిణి 569. ఇవే కాకుండా 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 24 మంది, 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 78 మంది, 450 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 41 మంది, 400 పైగా సాధించిన విద్యార్థులు 14 మంది మరియు ప్రతి సంవత్సరం 100% ఉత్తీర్ణత సాధించే ఏకైక విద్యాసంస్థ. ఈ విజయానికి కారణమైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు. కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విజయవంతమైన భవిష్యత్తుకు బలమైన పునాది. Admissions are open for the academic year 2026 to 2027. For more information, contact 812-502-5130, 812-502-5131, 812-502-5132, 94-929-37240.